బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే డ్రగ్స్ కేసుల హైకోర్టును ఆశ్రయించింది హీరోయిన్ చార్మి. బ్లడ్ శాంపిల్స్ సేకరించడం చట్ట విరుద్ధమని పిటిషన్ వేసింది. విచారణ తీరు సరిగ్గా లేదని కోర్టుకు విన్నవించింది. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 కింద రక్త నమూనాలు సేకరించడం చట్ట విరుద్ధమని కోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాదు ఏ అంశం మీద విచారిస్తున్నారో చెప్పకుండా ప్రశ్నించడం చట్ట విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించింది చార్మి. డ్రగ్స్ కేసుల హైకోర్టును ఆశ్రయించింది హీరోయిన్ చార్మి. బ్లడ్ శాంపిల్స్ సేకరించడం చట్ట విరుద్ధమని పిటిషన్ వేసింది. విచారణ తీరు సరిగ్గా లేదని కోర్టుకు విన్నవించింది. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 కింద రక్త నమూనాలు సేకరించడం చట్ట విరుద్ధమని కోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాదు ఏ అంశం మీద విచారిస్తున్నారో చెప్పకుండా ప్రశ్నించడం చట్ట విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించింది చార్మి. డ్రగ్స్ కేసుల హైకోర్టును ఆశ్రయించింది హీరోయిన్ చార్మి. బ్లడ్ శాంపిల్స్ సేకరించడం చట్ట విరుద్ధమని పిటిషన్ వేసింది. విచారణ తీరు సరిగ్గా లేదని కోర్టుకు విన్నవించింది. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 కింద రక్త నమూనాలు సేకరించడం చట్ట విరుద్ధమని కోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాదు ఏ అంశం మీద విచారిస్తున్నారో చెప్పకుండా ప్రశ్నించడం చట్ట విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించింది చార్మి. డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించింది హీరోయిన్ చార్మి. బ్లడ్ శాంపిల్స్ సేకరించడం చట్ట విరుద్ధమని పిటిషన్ వేసింది. విచారణ తీరు సరిగ్గా లేదని కోర్టుకు విన్నవించింది. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 కింద రక్త నమూనాలు సేకరించడం చట్ట విరుద్ధమని కోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాదు ఏ అంశం మీద విచారిస్తున్నారో చెప్పకుండా ప్రశ్నించడం చట్ట విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించింది చార్మి.
డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించింది హీరోయిన్ చార్మి. బ్లడ్ శాంపిల్స్ సేకరించడం చట్ట విరుద్ధమని పిటిషన్ వేసింది. విచారణ తీరు సరిగ్గా లేదని కోర్టుకు విన్నవించింది. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 కింద రక్త నమూనాలు సేకరించడం చట్ట విరుద్ధమని కోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాదు ఏ అంశం మీద విచారిస్తున్నారో చెప్పకుండా ప్రశ్నించడం చట్ట విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించింది చార్మి. ఇక డ్రగ్స్ కేసు విచారణపై హైకోర్టులో నటి చార్మి పిటిషన్ మీద ఇంకిన్ని వివరాలు శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. రాధిక, ఎల్ఎస్డి డ్రగ్స్ కేసులో మరో అధునాత ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం నటి చార్మి తరఫున ఒక అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేస్తే ఏంటంటే అది ప్రస్తుతం విచారణ జరుగుతున్న సిట్ అధికారులు ఈ డ్రగ్స్ కేసులో విచారణ అనుకున్న పరిణామాలకు అనుగుణంగా విచారణ జరపట్లేమంటున్నారు. అయితే న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ సిట్ అధికారులు వ్యవహరిస్తూ తమకు ఈ కేసులో ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు పూరి జగన్నాథ్ గాని, సుబ్బరాజు గాని, తరుణ్ గాని వీళ్ళందరి వెంట్రుకలు చేతి వేలిగోళ్లను తీసుకుని న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారని పిటిషన్ దాఖలు చేస్తే దీనిలో ఏదేమైనటికీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కోర్టు అనుమతి తీసుకునే ఈ బ్లడ్ శాంపుల్స్ కానీ, తల వెంట్రుకలు కానీ, గోళ్ళ వెంట్రుకలు కానీ గోలు కానీ తీసుకోవాలంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఫైల్ చేసిన ఈ పిటిషన్ లో తను అన్మ్యారీడ్, అంటే తనకి ఇప్పటివరకే మ్యారేజ్ కాలేదని కానీ తనను కావాలని ఈ కేసులో ఇరికించి తనను అబాస్పాలు చేస్తున్నారని పిటిషన్ తను పేర్కొంది. అయితే ఇందులో గతంలో సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో వచ్చిన గైడ్ లైన్స్ కూడా పొందుపరుస్తూ ఇందులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా ఒకటి చూడవచ్చు, మనకు ఎల్లుండి చార్మి సిట్ ముందుకు హాజరు కావాల్సిన సమయంలో దాఖలైన ఈ పిటిషన్ ఇప్పటివరకు అయితే బెంచ్కి వెళ్ళలేదు. అయితే ఈ పిటిషన్ జస్ట్ ఒక 10 నిమిషాల క్రితమే ఫైల్ అయింది ఇందులో మాత్రం ప్రధానంగా తనకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు, తను డ్రగ్స్ తీసుకుంటున్నా అని చెప్పేసి తనకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరమైన సిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఈ కేసులో ఇప్పటికే పూరి జగన్నాథ్ తో పాటు తరుణ్, అతనితో పాటు ఇంకొక బ్లడ్ శాంపుల్స్ ప్లస్ చేతులు తీసుకున్నారని చెప్తుంది. అయితే ఇందులో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే చార్మి తన పిటిషన్ లో తనతో పాటు విచారణకు ఒక అడ్వకేట్ తో సమక్షంలో విచారణ జరిపించాలని చెప్తోంది. దీంతో పాటు ఈ చేతి వేళ్లు గోళ్లను కానీ, దాంతోపాటు తల వెంట్రుకలను బ్లడ్ శాంపుల్స్ కానీ కోర్టు అనుమతితోనే తన నుంచి శాంపుల్స్ సేకరించి పరీక్షలు పంపాలని కోరుతోంది. రైట్, అంటే ఇప్పటి వరకు వీళ్ళకి చార్మిక్ కానీ ముమైత్ కానీ ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు, వాళ్ళున్న ప్లేస్కే వెళ్ళి విచారణ చేయడానికి. అండ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకునే విషయం అంటే 6 months వరకు ఉంటుంది దాంట్లో అని చెప్తున్నారు. దీని మీదే అభ్యంతరం చెప్పడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మామూలుగా బ్లడ్ కంటెంట్ అయితే అది తొందరగా అంటే వారం రోజుల వరకు ఆల్కహాల్ పర్సెంటేజ్ దొరికిపోతుంది. కానీ ఈ గోళ్ళు తల వెంట్రుకల్లో మాత్రం కనీసం 90 రోజుల వరకు ఈ కొకైన్ లాంటి డ్రగ్ తీసుకుంటే 90 రోజుల వరకు దానిలో ఉండి దొరికిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అంటే డ్రగ్స్ తీసుకుంటారని ఈ విషయంలో తెలుస్తుంది. అయితే ఒకవేళ ఒక 15 రోజులు కానీ అంత ముందు కానీ డ్రగ్స్ తీసుకుని ఈ కేసు అయిన తర్వాత డ్రగ్స్ మానేసినా కూడా ఆ తల వెంట్రుకల్లో దొరికిపోవడం లేదా చేతి వేళ్ల ద్వారా కూడా వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని తేలిపోతుంది. అయితే ఈ కేసులో మాత్రం పూర్తిగా ఈ నలుగురిని విచారించిన తర్వాత కూడా వాళ్ళ ఇవి మెయిన్ ప్రధాన ఉద్దేశం అంటే ఈమె పిటిషన్ దాఖలు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే తను కూడా రేపు విచారణకు హాజరైతే తన వెంట్రుకలు కూడా తీసుకుని ఈ బ్లడ్ శాంపిల్స్ తో పాటు చేతి గోళం కూడా తీసుకుంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఇది పూర్తిగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విరుద్ధంగా ఈ సిట్ విచారణ జరుగుతుందని ఆరోపిస్తోంది. రాధిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తప్పిస్తే ఇంకా ఎలాంటి కేసులలో కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకునుడు చెల్లదన్నారు సీనియర్ న్యాయవాది రఘునందన్ రావు. బలవంతంగా తీసుకుంటే కోర్టులో చెల్లదంటున్నారు. డ్రగ్స్ కేసుల విచారణ, బ్లడ్ శాంపిల్స్ సేకరణ మీద రఘునందన్ రావుతో మా రిపోర్టర్ సంపత్ ఫేస్ టు ఫేస్. టాలీవుడ్ తారల విచారణ కొనసాగుతోంది. ఇటు విచారణ కొనసాగుతున్న క్రమంలోనే మరోవైపు యాక్ట్రెస్ చార్మి హైకోర్టును ఆశ్రయించింది. ఆర్టికల్ 20(3) కింద బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం చట్టవిరుద్ధం అంటూ, అట్లాగే విచారణకు పిలిచే క్రమంలో ఏ గ్రౌండ్ కింద పిలుస్తున్నారనే విషయాన్ని స్పష్టత చేయడం లేదు. అట్లాగే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద తమను పిలిచి విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఆ పిటిషన్ దీనికి సంబంధించిన విషయం పైన, అట్లాగే అసలు ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తోంది, అట్లాగే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అడ్వకేట్ అట్లాగే బీజేపీ నేత రఘునందన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తుంది? అంటే ఏ యాక్ట్లో అయినా, ఒక లిక్కర్ కన్జంప్షన్ యాక్ట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో మినహా
పోలీసులకి రోడ్డు మీద కానీ ఆఫీసులలో కానీ పిలిచి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసేటువంటి అధికారాన్ని ఏ వ్యవస్థ కూడా కల్పించలేదు. ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఆల్కహాల్ టెస్ట్ కోసం అప్పటికప్పుడు టెస్టులు చేసేటువంటి అధికారాన్ని పోలీసులకు ఇచ్చింది చట్టం. కానీ ఇక్కడ ఎన్డీపీఎస్ యాక్ట్ పేరు మీద మీ బ్లడ్ ఇవ్వండి, మీ గోర్లు ఇవ్వండి, లేదా మీ వెంట్రుకలు ఇవ్వండి, వీ వాంట్ టు సెండ్ ఇట్ టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అని ఏ విధానాన్ని అయితే ఇప్పుడు ఈ దర్యాప్తులో చేస్తున్నారని రోజు మీడియాలో వార్తలు వస్తున్నాయో అది పూర్తిగా తప్పు. భారత రాజ్యాంగం మనిషి కల్పించినటువంటి హక్కులకి పూర్తిగా భంగం కలిగిస్తూ మీ ఇష్టారీతి లోపల నా శాంపుల్ సేకరించేటప్పుడు ఆ నటులతోటి లేదా నిర్మాతలతోటి ఉత్తరాలు తీసుకొని మేమేదో వాలంటరీగా ఈ బ్లడ్ ఇచ్చినామని రాయించుకోవడం అనేది మరీ అన్యాయం. మీ బిల్డింగ్లోకి పిలిచి 5వ అంతస్తులో కూర్చోబెట్టి ఒక వ్యక్తిని కూర్చోబెట్టి చుట్టూ నలుగురు అధికారులు ఉండి శాంపుల్స్ తీసుకొని నేను నా ఇష్టపూర్వకంగా శాంపుల్స్ ఇస్తున్నానని సంతకం పెట్టించుకుంటే చట్ట ప్రకారం దానికి ఉన్నటువంటి శాంక్టిటీ ఏందనేది నేను బేసికల్గా అడుగుతున్నాను. ఫోన్ కాల్ డాటా మా దగ్గర ఉంది, ఇమేజెస్ ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి, ఆధారాలను బేస్ చేసుకొని పిలుస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. రోజు చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు రాజకీయ నాయకులతో మాట్లాడుతుంటారు, అడ్వకేట్లు ముద్దాయిలతో మాట్లాడుతుంటారు. జస్ట్ బికాస్ ఆఫ్ టెలిఫోనిక్ కన్వర్జేషన్ ఉంది కాబట్టి నేను ముద్దాయి కాదు. మీరు నాకు ఇచ్చినటువంటి నోటీసు 41A కింద ఇచ్చి నన్ను ముద్దాయిగా పిలవట్లేదు. నీ దగ్గర ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే 67 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రమ్మని పిలుస్తున్నావు. దాని కింద నువ్వు నన్ను ముద్దాయిని చేస్తే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకో. ఎట్లయితే 67 కింద నాకు నోటీస్ ఇచ్చినారో అట్లే నా శాంపుల్స్ తీసుకోవడానికి కూడా నాకు నోటీస్ ఇవ్వండి అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. లీగల్ లైన్ని వీరు దాటుతున్నారు, కాన్స్టిట్యూషనల్ లైన్ని ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాటుతుంది అనేది నేను చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే విల్ఫుల్గా వచ్చి వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నారు, ఫార్మాట్ కూడా ప్రిపేర్ చేశామనేది వాళ్ళు చెప్తున్నారు. దానిపైన మీరు ఒక మాట చెప్పండి. మీ కార్యాలయంలోకి పిలిచి 5వ అంతస్తులో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి చుట్టూ 4 అధికారులు కూర్చొని ఇక్కడ రాయి సంతకం పెట్టు, శాంపుల్స్ తీసుకుంటాం, నువ్వు డ్రగ్స్ తీసుకోకపోతే శాంపుల్స్ ఇవ్వడంలో నీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది అని అడుగుతూ వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ వ్యక్తిగతంగా వారిని ఒక రకమైనటువంటి టార్చర్ కోయర్షన్ పెడుతూ మా లీగల్ లాంగ్వేజ్లో సంతకాలు ఒబ్టైన్ చేసి రేపు దీని మీద లీగాలిటీ ఏముంటుంది, కోర్టుకు పోతే నిల్చునేది ఎంతవరకు కేసు? ఇది ఈ కేసు లోపల జరుగుతున్నటువంటి పొరపాటు అనేది ఒక న్యాయవాదిగా నేను చెప్పదలుచుకున్న అంశం. డార్క్ వెబ్సైట్లు అని కొన్ని ఉన్నాయి, డ్రగ్స్ అవైలబిలిటీ కోసం ఆ వెబ్సైట్లు ఉన్నాయి, వెబ్సైట్లలో వీళ్ళు పర్చేజ్ చేశారన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాటిని బేస్ చేసుకునే నా 67 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మేము నోటీసులు ఇచ్చి వాళ్ళని మీరు నిజంగా నోటీసు ఇచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా మీరు ముద్దాయిలని భావిస్తే మీ దగ్గర దానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం ఉంటే సెక్షన్ 41A కింద నోటీస్ ఇచ్చి లేదా ముద్దాయిలకు ఇచ్చేటువంటి ఇంకేమైనా సెక్షన్ ప్రకారం నోటీస్ ఉంటే ఇచ్చి ఇగో పలానా ఆధారాల ప్రకారం నువ్వు ముద్దాయి అని చెప్పి అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి. కోర్టులో ప్రొడ్యూషన్ చేసిన తర్వాత శాంపుల్స్ తీసుకోండి. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులలో లేదా డాక్యుమెంట్స్లలో ఫోర్జర్డ్ సంతకాలు పెట్టిన కేసులలో న్యాయమూర్తి సమక్షంలో మాత్రమే సంతకాలు తీసుకోవాలని చట్టం చెప్తుంది. మీ ఆఫీసులో కూర్చోబెట్టి 5వ అంతస్తులో కూర్చోబెట్టి 10 మంది నా చుట్టూ చేరి సంతకాలు పెట్టండి అంటే ఎవరైనా సంతకం పెడతారు. అది మీరైనా పెడతారు, నేనైనా పెడతాను. దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లాస్ ఆర్ ఐస్ ఆఫ్ ద లా. చార్మి కూడా హైకోర్టును ఆశ్రయించిందని తెలుస్తుంది. దానిపైన ఏ గ్రౌండ్స్ పైన వెళ్ళే అవకాశం? ఇందాకనే నాకు ఎవరో కొలీగ్ మిత్రుడు చెప్పినాడు హైకోర్టుకి వెళ్తే తను ఒక స్త్రీనని, తన విచారణ జరిపేటప్పుడు లేడీ అధికారులు ఉండాలని, తనతో పాటు న్యాయవాదులను తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని, రెండోది ఈ కేసుకు సంబంధం లేని అంశాలలో నన్ను ప్రశ్నించకూడదని చెప్పి, అదే రకంగా తన ఇష్టానికి వ్యతిరేకంగా శాంపుల్స్ తీసుకోకూడదు అనేటువంటి 3 రీజన్స్ తోటి కొద్దిసేపటి క్రితమే సినీ నటి చార్మి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. సాయంత్రం వరకు దాని నెంబర్ రావడం అనేది తెలుస్తుందని ఇప్పుడే హైకోర్టులో న్యాయవాద సోదరులు అనుకుంటే నేను వినొచ్చాను. మొత్తానికంటే ఒకవైపు విచారణ జరుగుతోంది, మరోవైపు విచారణకు పిలిచిన తర్వాత ఈ బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడంలో గందరగోళం ఉందనేది ఆమె చెప్పింది. ఎందుకంటే ఇప్పటివరకు మీడియా దాదాపు ఇప్పటివరకు పోలీసుల ముందు హాజరైనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ దాంట్లో సుబ్బరాజు, పూరి జగన్నాథ్, శ్యామ్కే నాయుడు, అట్లాగే నిన్న మొన్న హాజరైనటువంటి తరుణ్, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్, చేతి వేళ్ల గోళ్లను అట్లాగే తల వెంట్రుకల్ని మొత్తం కూడా సేకరించి ఆ శాంపిల్స్ని బేస్ చేసుకొని ఎగ్జామిన్ చేస్తున్నారు. అయితే ఎగ్జామిన్ చేయడంతో పాటుగా తమను విచారణ ఏ పేరుతో పిలుస్తున్నారు, ముద్దాయిలుగానా లేదంటే నిందితుల జాబితాలో పిలుస్తున్నారా లేదంటే విచారణలో భాగంగా సాక్షుల కింద పిలుస్తున్నారా అట్లాగే అక్యూజ్ల కింద పిలుస్తున్నారా, ఈ విషయాలపైన క్లారిటీ లేదనేది వాళ్ళు చెప్తూనే హైకోర్టును ఆశ్రయించింది. రేపు కాక ఎల్లుండి చార్మి విచారణ ఉంది. ఈ లోపల హైకోర్టు ఒకవేళ పిటిషన్ అలో చేసి విచారణకు స్వీకరిస్తే కొంత ముందుకెళ్లే అవకాశం ఉంది, లేదంటే యథావిధిగా ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. చూడాలి, హైకోర్టు దగ్గర ఆమె పిటిషన్ దాఖలైంది, దాన్ని కోర్టు అలో చేస్తుందా లేదంటే రిజెక్ట్ చేస్తుందా లేదంటే విచారణకు స్వీకరిస్తుందా అనే విషయాన్ని చూడాల్సి ఉంది. ఓవర్ టు యూ.